ఓం నమ శివాయ. మీకు ఉన్న అన్ని సమస్యలకి ఖర్చు లేని పరిహారాలు, మీకు ఉన్న పెద్ద పెద్ద సమస్యలకి ఖర్చు లేనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. సంతాన సమస్యతో బాధపడుతున్న వారు కాళికాదేవికి నిమ్మకాయల దండ సమర్పిస్తే సంతాన సమస్యలు తొలగిపోతాయి అని పండితులు తెలియజేస్తున్నారు. నిమ్మకాయలు బేసి సంఖ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. భూ వివాదాలు ఏర్పడినప్పుడు ప్రతి మంగళవారము తప్పకుండా భార్య చేతి వంట తినడం వల్ల కొంతవరకు వివాదాలని అన్నీ కూడా తగ్గిస్తుంది. ఇల్లు అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్న వారు ఇంటి లోపల ఏదో ఒక గదిలో పసుపు రంగును వేయిస్తే ఆ ఇల్లు అతి తొందరలో మంచి ధరకు కూడా అమ్ముడుపోతుంది. అధికమైన రుణ బాధలతో మీరు బాధపడుతూ ఉంటే ప్రతి నిత్యము ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ కాళ్ళు గడపకు తగలకుండా చూసుకోండి. ఏదైనా కార్యాలయాల్లో ఆటంకాలు ఎదురవుతుంటే వినాయకుడిని గరికతో నిత్యము కూడా పూజించండి. అకారణంగా అవమానాల పాలు అవుతున్న వారు ఎడమ చేతికి ఎరుపు రంగు తాడు రక్షగా కట్టుకుంటే కొంతవరకు ఫలితము అనేది ఉంటుంది. ఆస్తి తగులు ఉన్నవారు పితృకర్మలకు ప్రతినిత్యము కాకికి అన్నం ముద్ద పెడితే తప్పకుండా న్యాయంగా మీకు రావాల్సిన ఆస్తి అనేది వస్తుంది. మీ సంపాదన చాలీ చాలకుండా ఉంటే శుక్రవారం నాడు గులాబీ పువ్వును అత్తరులో ముంచి మీ పూజా మందిరంలో ఉంచండి. ఇలా 6 శుక్రవారాలు చేస్తే మీ సంపాదన గతం కంటే కూడా పెరుగుతుంది. మీరు ఏదైనా వివాదాల్లో ఇరుక్కుంటే వెంటనే నవగ్రహాలకు ప్రదక్షిణలు ప్రారంభించండి. మీ పిల్లలు చదువులో వెనకబడిపోతూ ఉంటే పిల్లలు చదువుతూనే గదిలో హంస బొమ్మను పెట్టుకొని దాని ఎదురుగా కూర్చొని చదువుకుంటే మంచి ఫలితము అనేది ఉంటుంది. మీకు శత్రువులు ఎక్కువవుతూ ఉంటే మంగళవారం నాడు పారుతున్న నీటిలో ఆముదంలో ముంచిన 9 రాగి ముక్కలను విడిచిపెట్టండి. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీకు ఎంత వయస్సు ఉంటే అన్ని బొగ్గు ముక్కలను తీసుకొని పారే నీటిలో వదలండి. ఏ కారణం చేతనైనా మీరు విదేశాలు వెళ్ళే అవకాశము మిస్ అయిపోతూ ఉంటే గణపతి ఆలయంలో నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయండి. చదువుకునే పిల్లలకి ఏకాగ్రత పెరగాలి అంటే 5 గోమతి చక్రాలను ఆకుపచ్చని వస్త్రంలో చేసి మూటగట్టి స్కూల్ బ్యాగ్లో పెట్టండి. మీ వ్యాపారంలో మంచి లాభాలు రావాలి అంటే 27 గోమతి చక్రాలను తీసుకొని పట్టు వస్త్రంలో మూటగట్టి వ్యాపారం చేసే దగ్గర సింహద్వారం పై భాగాన కట్టండి. అలా చేస్తే విపరీతమైన జనాకర్షణతో ధనాకర్షణ కూడా పొంది నరఘోష దిష్టి తొలగి విపరీతంగా వ్యాపారాభివృద్ధి చెందగలదు. పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పొంగలి నైవేద్యంగా పెట్టి ఉసిరికాయతో నేతి దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి బాధలు తొలగుతాయి. శత్రువులు మనకి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కుటుంబ సభ్యులే వ్యతిరేకులు అవుతూ ఉంటే నారింజకాయని 2 ముక్కలుగా చేసి డొప్పల్లో ఉన్న తొనల్ని తొలగించి పూజా మందిరంలో దగ్గర ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించి డొప్పల మధ్యన తేనెలో ముంచిన పువ్వొత్తులతో దీపారాధన చేయండి. ఇలా చేస్తే శత్రువులు మిత్రులవుతారు. ఊహించిన దానికంటే ఎక్కువగా శుభ ఫలితాలను పొంది సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. లక్ష్మీదేవి ఆలయంలో ఏదైనా శుక్రవారం రోజున యజమాని చేతితో 2 దీపపు కుందీలను ఆవు నెయ్యి ఒత్తులతో గుడిలో దీపారాధన చేసి అమ్మవారికి సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి, వ్యాపారాదులు నడవక ధనపరంగా రుణబాధలు పడుతున్న వారికి ఈ దీపదానం వల్ల మంచి ధనికులు కాగలరు. మీకు ఎవరైనా రహస్య శత్రువులు ఉంటే 7 ఎండుమిరపకాయలను పసుపు రంగు గుడ్డలో వేసి మూటగట్టి దాన్ని తీసుకువెళ్ళి ఇంటికి దూరంగా పడేసిరండి. ఇది రాహుకాలంలో చేస్తే సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేసేటప్పుడు మనసులో శత్రు నివారణ జరగాలని కోరుకోవాలి. పంట దిగుబడి సరిగా రాని రైతులు పొలంలో భూసూక్త పారాయణం చేస్తే మంచి ఫలితము అనేది ఉంటుంది. చుట్టుపక్కల వారితో మీకు గొడవలు జరుగుతూ ఉంటే ఉత్తరం వైపున ఏదైనా పిచ్చి మొక్కలు ఉన్నాయేమో గమనించుకొని అవి లేకుండా చూసుకోండి.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.